ఓం శ్రీమాత్రే నమః. హలో ఆల్, వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. ఈ వీడియోలో అరటి పువ్వు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలను తెలుసుకుందాం. ఒకసారి డయాబెటీస్ బారిన పడ్డవారు దానిని పూర్తిగా తగ్గించుకోలేరు, కానీ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందుకోసం కొందరు మందులు వాడుతుంటారు, మరికొందరు ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు. అయితే డయాబెటీస్కు అరటి పువ్వు అద్భుత వరంలా పనిచేస్తుంది. అరటి పువ్వులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని స్థిరంగా ఉంచుతాయి. అరటి పువ్వులో ఉండే ఫైబర్ ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. అరటి పువ్వులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ని దూరం చేస్తాయి. దీనివల్ల ఇన్ఫ్లమేషన్ దూరం అవుతుంది. క్రోనిక్ డిసీజెస్ కూడా తగ్గుతాయి. అరటి పువ్వుల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. మెగ్నీషియం సాధారణంగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అరటి పువ్వు తీసుకోవడం వల్ల అందులోని మెగ్నీషియం మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మానసిక ప్రశాంతతను పెంచుతుంది. తద్వారా రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అరటి పువ్వు ఇన్ఫెక్షన్స్ను ట్రీట్ చేస్తుంది. ఇందులో ఎథనాల్ వంటి ఎక్స్ట్రాక్ట్స్ ఉండడం వల్ల ప్యాథోజెనిక్ బ్యాక్టీరియాను నివారిస్తుంది. బనానా ఫ్లేవర్ గాయాలను మాన్పుతుంది. డిప్రెషన్లో ఉన్నప్పుడు యాంటీ డిప్రెసెంట్స్ కోసం వెతకాల్సిన పని లేదు. ఆందోళనగా ఉన్నప్పుడు బనానా ఫ్లేవర్ను ట్రై చేయండి. బనానా ఫ్లేవర్లో ఉండే న్యాచురల్ యాంటీ డిప్రెసెంట్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డిప్రెషన్ తగ్గిస్తుంది. బ్రెస్ట్ ఫీడింగ్ విషయంలో కొత్తగా తల్లైన వారు పాలు పడడం లేదని బాధపడుతూ ఉంటారు. బిడ్డకు సరిపడా పాలు అందివ్వాలంటే రెగ్యులర్ డైట్లో అరటి పువ్వును చేర్చుకోవడం వల్ల తల్లితో పాటు బిడ్డకి కూడా ప్రయోజనాలు ఎక్కువగా అందుతాయి. అయితే ఇది డాక్టర్ని కన్సల్ట్ చేసి వాడడం మంచిది. మీరు ఇందాక చూశారు కదా, అది మా ఇంట్లో అరటి చెట్టు ఈ సంవత్సరం వేసిన గెల. ఇదేమో దాని పువ్వు. దీనితో చేసే కూర మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి. ఆ రెసిపీ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.